హాయ్ అండి, నమస్తే అందరికీ. మరి ఈరోజు అయితే మనము హిందీ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అంశం పైన ఒక వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా హిందీ టీచర్గా మరి వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా హిందీ క్వాలిఫికేషన్స్ అనే టాపిక్ పైన ఈరోజు వీడియో చేస్తూ ఉన్నాను. సో చాలా మార్పులు హిందీ క్వాలిఫికేషన్స్లో మనం చూస్తూ ఉన్నాము. చాలా చేంజెస్ రావడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏది కరెక్ట్గా మనం తీసుకున్నట్లయితే తర్వాత అంటే ఇప్పుడు చదివే వాళ్ళకు కావచ్చు, చదివిన వాళ్ళకు కావచ్చు, ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, అసలు ఏమైంది అనేటువంటి దానిపైన కంప్లీట్గా ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. సో ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నట్లయితే హిందీ క్వాలిఫికేషన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి హిందీ క్వాలిఫికేషన్స్. సో మనకి హిందీ క్వాలిఫికేషన్స్లో ఫస్ట్ వచ్చినటువంటిది ఏంటిదయ్యా అంటే మనకి జిఓ ఎంఎస్ నెంబర్ 1450 ఎప్పుడు వచ్చిందంటే 1970లో ఇవ్వడం జరిగింది. దీని యొక్క సారాంశం ఏంటిది అంటే హిందీ ప్రచార సభలు ఏవైతే ఉన్నాయో మద్రాస్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకా చాలా స్టేట్స్లో మరి హిందీని వ్యాపింపచేయాలి, హిందీని అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పడినటువంటి హిందీ ప్రచార సభల యొక్క క్వాలిఫికేషన్స్ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికెట్స్ పైన ఈ యొక్క జిఓ 1415 జిఓ మరి 1970లో ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇచ్చినటువంటి అంశం ఏంటిదంటే సో ఈ ప్రచార సభలు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్, ఉదాహరణకు విద్వాన్ పరీక్ష, అదేవిధంగా భూషణ్ కావచ్చు, తర్వాత సాహిత్య రత్న ఇలాంటి మొదలగు కోర్సులు ఇది మనకు డిగ్రీకి సమానమైనటువంటి సర్టిఫికెట్, ఇది ఇంటర్మీడియట్తోని సమానమైనటువంటి పరీక్ష, అదేవిధంగా ఇది పీజీ స్టాండర్డ్ పరీక్ష అని చెప్పేసి మనకు ఈ ప్రచార సభలో చదువుకున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిడేట్స్ ఈ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని మరి పోటీ పరీక్షలకు పోటీ పడడం జరుగుతూ ఉంటుంది. సో దీనిపైన 1970లో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మరి 1415 జిఓ ఏం చెప్తుంది అంటే మనకి ఏవైతే ఈ డిగ్రీ ఈక్వలెంట్ సర్టిఫికెట్స్ ఉన్నాయో ఈ సర్టిఫికెట్స్ మనకి పూర్తి స్థాయి సర్టిఫికెట్స్ కావు. అంటే పూర్తి స్థాయి, ఇక్కడ విద్వాన్ ఉంది, డిగ్రీ, ఈ డిగ్రీ పూర్తి స్థాయి డిగ్రీ కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిగ్రీ కాదు అని చెప్పేసి పూర్తి స్థాయి డిగ్రీ కాదు అని చెప్పేసి చెప్తూనే మళ్ళీ ఏం చేయడం జరిగింది, కానీ ఏంటిది, కానీ హిందీ పోస్టులకు ఈ యొక్క డిగ్రీ సమానము, ఇంటర్ సమానం, పీజీ సమానమైనటువంటి ఈ సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయి అని చెప్పడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు 2012 డిఎస్సి 2012 వరకు కూడా హిందీ క్వాలిఫికేషన్లో ఈ హిందీ ప్రచార సభలు నిర్వహించేటువంటి సర్టిఫికెట్స్ని మనకు అందులో మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో కూడా. సో ఒకసారి డిఎస్సి 2012 నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకి హిందీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్లో మనకి ఇచ్చినటువంటి అర్హతలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1 డిగ్రీ. ఇందులో డిగ్రీ యాజ్ ఏ ఆప్షనల్ సబ్జెక్టుగా ఏది ఉండాలి, హిందీ ఉండాలి. డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్టుగా హిందీ ఉండాలి, వీళ్ళు అర్హులే. లేదా రెండో అంశము డిగ్రీలో కంప్లీట్గా లిటరేచర్ ఉండాలి. కంప్లీట్గా ఏం లిటరేచర్ చదివి ఉండాలి, వాళ్ళు హిందీ లిటరేచర్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఆ తర్వాత మూడవ అంశము
మూడవ అంశం వచ్చేసి మనకి బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ హిందీ, బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ హిందీ చదివినా కూడా వాళ్ళు ఎలిజిబులే. ఆ తర్వాత నాలుగవ అంశం ఎంఏ హిందీ కోర్సు అంటే పీజీ పూర్తి చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా కూడా వాళ్ళు అర్హులే. తర్వాత ఐదవ అంశంగా మనకు హిందీ ప్రచార సభలు నిర్వహించేటువంటి ఈక్వలెంట్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి అని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇది 2012 డిఎస్సి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మరి టిఎస్ అంటే మన తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత 2017 సంవత్సరం టీఆర్టీ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి వచ్చినటువంటి జియో ఎంఎస్ నెంబర్ 25. ఈ జియో ఎంఎస్ నెంబర్ 25 హిందీ అభ్యర్థుల పట్ల చాలా వివక్షను చూపెట్టింది. అంటే ఏ మార్పులు జరిగినాయి ఒకసారి చూద్దాం. సో ఇందులో మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి నెంబర్ 1 డిగ్రీలో మనకి ఆప్షనల్ సబ్జెక్టుగా హిందీ ఉంటే ఓకే, ఇది ఉండడం జరిగింది. తర్వాత రెండవ అంశం ఏంటిది, డిగ్రీలో లిటరేచర్ కంప్లీట్ హిందీ లిటరేచర్ చదివినట్లయితే వాళ్ళు కూడా అర్హులే. అంటే ఇక్కడ రెండవ అంశం కూడా అంటే ఏంటిది డిగ్రీలో లిటరేచర్ హిందీ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబులే అని చెప్పేసి చెప్పడం జరిగింది. మూడవ అర్హతగా మనకు BOL కూడా ఓకే అని చెప్పడం జరిగింది. తర్వాత నాలుగవది అంశము ఎంఏ హిందీ అంటే మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా వాళ్ళు అర్హులే. మరి ఆ తర్వాత వచ్చినటువంటి డిఎస్సి మనకి 2017 టీఆర్టీలో ఐదవ అంశంగా ఉన్నటువంటి హిందీ ప్రచార సభలు నిర్వహించే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు. మరి దీంతో పాటు 2024 డిఎస్సి, దీని తర్వాత వచ్చిన డిఎస్సి 2024వ డిఎస్సి. ఈ డిఎస్సి కూడా జియో ఎంఎస్ నెంబరు ఎంత అంటే 25 ప్రకారమే రావడం జరిగింది. అంటే సేమ్ ఇందులో ఉన్నటువంటి అర్హతలే మరి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో హిందీ ప్రచార సభల యొక్క సర్టిఫికెట్స్ని మెన్షన్ చేయలేదు. 2012లో క్లియర్గా మీరు నోటిఫికేషన్ చూడండి, ఈ ఈక్వలెంట్ అన్నీ కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. కానీ మనకి 2017, 2024లో జియో నెంబర్ 25 ప్రకారం ఇక్కడికి ఆపేయడం జరిగింది. అంటే మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు హిందీ ప్రచార సభలు నిర్వహించేటువంటి మరి సర్టిఫికెట్లు చెల్లుబాటు కావని చెప్పేసి అర్థం చేసుకోవాలి. మరి ఎందుకు చెల్లుబాటు కావు, వాటికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటిది అని చెప్పేసి మనం గమనించినట్లయితే సో మనకి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నటువంటి అంశం ఇదివరకు చెల్లినటువంటి సర్టిఫికెట్స్ ఇప్పుడు ఎందుకు చెల్లట్లేదు అనేటువంటి దానిపైన మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క హిందీ ప్రచార సభ సర్టిఫికేట్స్ ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి నెంబర్ 1 కారణం ఏంటిదయ్యా అంటే అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే పూర్తి స్థాయి డిగ్రీలు కావు. పూర్తి స్థాయి డిగ్రీ కాదు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు విద్వాన్ సర్టిఫికేట్ ఉంది మీ దగ్గర. ఈ విద్వాన్ సర్టిఫికేట్ దేనికి సమానము, డిగ్రీకి సమానం. ఈ డిగ్రీ సర్టిఫికేట్ పట్టుకొని నేను ఎస్ఐ కాంపిటీషన్లో మరి ఈ యొక్క పోస్టును పొందాలని నేను ఈ విద్వాన్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళినట్లయితే ఇక్కడ మనం రిజెక్ట్ కావడం జరుగుతుంది. ఈ యొక్క 14-15 జియో ద్వారా కేవలం హిందీ పోస్టుకు మాత్రమే ఈ అర్హత ఉండడం జరిగింది. ఇది ఫస్ట్ అంశము, అక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. మరి రెండవది ఏంటంటే ఏవైతే కండక్ట్ చేసిరో ఈ ఇన్స్టిట్యూషన్కి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క రికగ్నైజేషన్ అనేటువంటిది లేదు. సో రికగ్నైజేషన్ లేకపోవడం ద్వారా మరి ఈ సర్టిఫికెట్లకు వ్యాలిడ్ కాదని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉన్నది.
కాబట్టి ఎవరైతే హిందీ ఆస్పిరెంట్స్ ఉంటున్నారో వాళ్ళు వారి యొక్క క్వాలిఫికేషన్స్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి ర్యాంక్ వచ్చి కూడా మరి 2024 డిఎస్లో ఈ సమస్య మనకు 2017లో స్టార్ట్ అయిందండి. అంటే 2018లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. తర్వాత 2019లో కొంతమందికి 200 చాలా మందికి చాలా దఫాలుగా పిలిచి దొరకలేదు. వాళ్ళకి కావాల్సినటువంటి అర్హతలు కలిగినటువంటి క్యాండిడేట్స్ దొరకకపోతే మరి చాలా హిందీలో వచ్చేసి 2021లో కూడా జాయిన్ అయినటువంటి క్యాండిడేట్స్ మనము చూడవచ్చు. సో కాబట్టి మరి 2017 నుంచి సమస్య ఉన్నప్పుడు మనము 2018 అంటే 2024లో మనకు డిఎస్సి రావడం జరిగింది. సో మన యొక్క అర్హతలను పెంచుకోవడానికి కూడా మంచి సమయం దొరికి ఉండే. కొంతమంది ఆస్పిరెంట్స్ మంచి మార్కులు రావడం జరిగింది, మంచి ర్యాంకును సాధించడం జరిగింది. కానీ మరి ఈ యొక్క అర్హతల విషయంలో వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేయడం ద్వారా, అంటే వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం ఏం లేదు, కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి ఆ అర్హతలు అనేటువంటిది గుర్తించడం లేదు. కాబట్టి వారు చాలా ఇబ్బందులు పడి మరి మానసికంగా చాలా కృంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ యొక్క అర్హతల విషయంలో ఎవరిని మరి మనకి ఇప్పుడు ఈ డిఎస్సిలో 2017 అదేవిధంగా 2024 డిఎస్సిలో ఎవరిని మరి అర్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్గా గుర్తించి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరిగింది అని మనం గమనించినట్లయితే మొదటగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఒక క్యాండిడేట్ హిందీ ప్రచార సభల నుంచి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇతనికి 10th క్లాస్ ఉంది, +2 ఉంది. ఇవి రెండు లేకున్నా కూడా డైరెక్ట్ డిస్టెన్స్ ద్వారా డిగ్రీ చేయడం జరిగింది. డిగ్రీలో ఆప్షనల్ ఉన్నట్లయితే ఈయన ఆప్షనల్ ఉంది, ఆ తర్వాత హెచ్పిటి ట్రైనింగ్ ఉంది, ఇతనికి అర్హత ఉంది అని చెప్పేసి జాబ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి డిగ్రీలో లాంగ్వేజ్ ఉంది, డిగ్రీలో లాంగ్వేజ్గా చదివిండు. మనకు డిగ్రీ అనే అంశం తీసుకున్నట్లయితే మనకు డిగ్రీలో ఇక్కడ మనకు 4వ అర్హత వచ్చేసి 4వ అంశం వచ్చేసి ఎంఏ హిందీ ఉంటే సరిపోతుంది కదా సార్ అని చెప్పడం జరిగింది. చాలా మందికి డౌట్స్ వచ్చేటువంటి విషయం ఏంటంటే ఎంఏ హిందీ ఎందుకు పెట్టారు, ఎంఏ హిందీ డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది కదా అనేటువంటిది మనకి ఉన్నటువంటి అంశం. అంటే స్కూల్ అసిస్టెంట్కి అయినా కానీ అదేవిధంగా ఎల్పీకి అయినా కానీ మరి డిగ్రీ ఉంటే సరిపోతుంది. కానీ మరి ఎంఏ హిందీ ఎందుకు సార్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక క్యాండిడేట్ మనకి 1 క్యాండిడేట్ ఉన్నాడు. ఈ క్యాండిడేటు డిగ్రీలో లాంగ్వేజ్గా మనకు ఏం చదివాడు, హిందీని ఒక భాషగా చదివాడు. ఆప్షనల్గా చదవలేదు. దేంట్లో చదవలేదు? ఆప్షనల్గా అంటే ఐచ్ఛికంగా ఎంచుకోకుండా, సబ్జెక్టుగా కాకుండా ఒక లాంగ్వేజ్గా చదవడం జరిగింది. మనకు జీవో నెంబర్ 25 ప్రకారం ఆప్షనల్గా చదివితేనే ఓకే. మరి ఆప్షనల్గా చదివినటువంటి క్యాండిడేట్ ఏం చేయాలి? ఇతను ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అడ్మిషన్ తీసుకొని మళ్ళీ 2 సంవత్సరాలు చదవాలి. 2 years చదివి ఎంఏ హిందీ తోటి రావాలి. ఎంఏ హిందీ ఉండాలంటే అర్థము డిగ్రీ వద్దని కాదు. అంటే ఇక్కడ ఎందుకు ఈ సమస్య వచ్చింది? డిగ్రీ లేకుండా మనము అంటే గ్రాడ్యుయేషన్ లేకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తామా సార్ అంటే, ఇక్కడ ఒక హిందీ అభ్యర్థులతోటి ఇక్కడ కూడా కొంత గోల్మాల్ జరగడం జరిగింది, కొంత అన్యాయం జరగడం జరిగింది. కొన్ని ఇన్స్టిట్యూషన్స్, యూజీసీ గుర్తింపు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్సే ఏం చేయడం జరిగింది అంటే, విద్వాన్ అనేటువంటి డిగ్రీకి సమానమైనటువంటి హిందీ ప్రచార సభలు నిర్వహించేటువంటి డిగ్రీకి సమానమైనటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే విద్వాన్ సర్టిఫికేట్ ఉంది. ఇది దేనికి సమానం? డిగ్రీకి సమానం. సో ఇక్కడ యూజీసీ గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీ ఏం చేసిందండి, ఈ యొక్క విద్వాన్ని డిగ్రీ సమానమైనది కదా అని చేసేసి ఇక్కడ ఎంఏకి మనకి అడ్మిషన్ ఇచ్చింది. సో ఇతను ఏం చేశాడు, క్యాండిడేటు మనకి హిందీ ప్రచార సభ నుంచి విద్వాన్ ఉంది, అదేవిధంగా యూజీసీ రికగ్నైజేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీ నుండి మనకు ఎంఏ హిందీని పొందడం జరిగింది.
మరి ఇక్కడ సమస్య ఏంటిది? ఎంఏ హిందీ ఉంటే సరిపోతుంది, కానీ కానీ మనకి డిగ్రీ స్థాయిలో అతనికి మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిగ్రీ లేదు. ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి డిగ్రీ అనేటువంటిది కనబడడం లేదు. కాబట్టి మనకి ఇక్కడ ఇలాంటి వాళ్ళను కూడా ఇప్పుడు 2024లో రిజెక్ట్ చేయడం జరిగింది. ఎంఏ హిందీ ఉంది కానీ డిగ్రీ లేదు, ఎంఏ హిందీ ఉండాలి అన్నాడు కానీ డిగ్రీ వద్దలేదు. అట్లా కూడా మనం వాదించడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ చూసేటువంటి అంశం ఏంటిది అంటే డిగ్రీ ఉండాలి, డిగ్రీతో పాటు పీజీ చేయాలి. ఇలాంటిది కూడా సుప్రీంకోర్టు తదితర కొన్ని కేసులలో చూసుకున్నట్లయితే మనకి ఏంటిది, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిగ్రీతో చేసినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి కూడా కొన్ని కేసుల్లో మనకి చూడడం జరుగుతూ ఉంది. సో ఇది కూడా కాంప్లికేటెడే. సో కాబట్టి ఇక్కడ మనకి జనరల్ డిగ్రీ ఇక నెక్స్ట్ ఏం చేశారు, మరి క్యాండిడేట్స్ దొరకక మనకి డిగ్రీ 10th తర్వాత +2 తర్వాత డిగ్రీ జనరల్ డిగ్రీ తీసుకున్నారండి. ఇక జనరల్ డిగ్రీ, జనరల్ అంటే హిందీ లాంగ్వేజ్గా ఉండదు, ఆప్షనల్గా ఉండదు. సో హిందీ లాంగ్వేజ్గా ఆప్షనల్గా ఉండదు, కానీ ఈ క్యాండిడేట్కి ఏముంటుంది, డిగ్రీ ఉంటుంది. సో ఈ క్యాండిడేట్కి డిగ్రీ ఉంటుంది, అదేవిధంగా ఎంఏ హిందీ ఉంటుంది. సో వాళ్ళకి ఇలాంటి క్యాండిడేట్స్కి ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ ఇచ్చి అర్హుడుగా ప్రకటించి మరి అర్హతలుగా గుర్తించి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్ అయితే ఇది కూడా మనం ఒప్పుకోవడానికి లేదు, కాకపోతే ఇక్కడ మనకి హిందీలో క్యాండిడేట్స్ దొరికేటువంటి అవకాశము లేదు. అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది. ఈ గ్రాడ్యుయేషన్లో మళ్ళీ మనకి లాంగ్వేజ్ కానీ ఆప్షనల్గా ఉంటే ఇంకా మనకి డోకా లేదు. సో లాంగ్వేజ్గా ఉండాలి అట్లీస్ట్, కానీ ఏది లేకున్నా కూడా మనకి డిగ్రీ ఉంది కదా, డిగ్రీ ప్లస్ ఇక్కడ మనకి ఇంకా చాలా రకరకాల డౌట్స్ అండి. ఎంఏ హిందీ ఉంటే సరిపోతుంది కదా, అంటే మరి డిగ్రీ లేదు, డిగ్రీని లేకుండా ఎంఏ హిందీ కావాలని అర్థం కాదు. అక్కడ ఉన్నటువంటి అంశము అదేనమాట. సో కాబట్టి ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్లో చాలా ఇబ్బందులు రావడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, ప్రస్తుత పరిస్థితుల్లో మంచిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనము హిందీ ఉపాధ్యాయులుగా, లెక్చరర్లుగా, డిగ్రీ లెక్చరర్స్గా, అదేవిధంగా ప్రొఫెసర్స్గా సెట్ కావాలి అంటే హిందీ పైన అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయండి, అర్హతలను పెంచుకోండి. ఇప్పుడు 2012లో ఉన్నటువంటి అర్హతలు 2017లో లేవు. ఎందుకు? 2017, 2012 డిఎస్సిలో టెట్ రావడం జరిగింది. అంతకుముందు 2008 డిఎస్సిలో మనకి టెట్ లేదు, అంటే ఎక్స్ట్రా యాడ్ చేశారు. మరి అప్పుడున్నటువంటిది అర్హతల ప్రకారం ఇక్కడ అతను టెట్ లేకపోతే ఇక్కడ క్వాలిఫై కాలేడు. తర్వాత 2017లో కూడా మనకి టెట్ అనేటువంటి కంటిన్యూ కావడం జరిగింది. సో ఇక్కడ మనకి 2012లో హిందీ ప్రచార సభ యొక్క సర్టిఫికెట్లు వ్యాలిడ్ అయినాయి. 2017లో ఓన్లీ ఎంఏ హిందీతో ఇవ్వడం జరిగింది. కానీ 2024లో ఏం చేశారు, అట్లీస్ట్ డిగ్రీ ఉండాలి, ఏదో ఒక డిగ్రీ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి అన్నాం, కానీ గ్రాడ్యుయేషన్ లేకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగు సబ్జెక్ట్ తీసుకుందాం, వాళ్ళు కూడా ఎంఏ తెలుగు చేస్తారు. ఎంఏ తెలుగు వితౌట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఆస్కారమే లేదు. అంటే డిగ్రీ లేకుండా మనకి ఎంఏ తెలుగు చేయడానికి ఆస్కారం ఉంది. డిగ్రీలో అట్లీస్ట్ 1 year 2 years లాంగ్వేజ్గా గానో ఆప్షనల్గా గానో మనకి ఇక్కడ ఏముంటుందండి, చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి చూసినట్లయితే మనకి ఎంఏ హిందీ కూడా మనకి ఇక్కడ ఏంటిది, డిగ్రీ కావాలి. సో నెక్స్ట్ 2024లో వాళ్ళు ఏం చేస్తారు, జనరల్ డిగ్రీ, ఏదో ఒక రకంగా గ్రాడ్యుయేషన్ ఉంది, తర్వాత ఎంఏ హిందీ ఉంది. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడనో డిగ్రీ కంపల్సరీగా, ఇక్కడ డిగ్రీ లేకున్నా కూడా ఇక్కడ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎంఏ హిందీ సర్టిఫికెట్ చూసారు, ఇచ్చేయడం జరిగింది. 2017 విషయం. తర్వాత 2024లో డిగ్రీ కంపల్సరీ ఉండాలి. ఇంకా పోతూ ఉంటే ఇక్కడ డిగ్రీలో కంపల్సరీ 2025 ఏమవుతుంది అనేది మనకు తెలియదు. జస్ట్ మన ప్రిడిక్షనే, అంటే ఏంటంటే ఒక ఊహ.
ఆ ఊహ ప్రకారం చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఏంటంటే ఇట్లా కూడా జరగవచ్చు, కంపల్సరీగా మనకి 10+2+3 చూడాలి, 10+2+3 ట్రైనింగ్ హెచ్పిటి ఆర్ బిఎడ్. ఇంకా హెచ్పిటి అనేది ఇప్పుడు రాదు, సో ఇప్పుడు అది కోర్స్ అనేటువంటిది చేయడం లేదు. సో కాబట్టి ఇక్కడ 10+2+3 కూడా కంపల్సరీ ఉండాలని చెప్పి నియమం కూడా చాలామంది రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు సార్ మరి అంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఈ విధంగా ఉన్న వారి సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు మెజారిటీ ఈజ్ లా అంటారు. అదేవిధంగా మరి ఇక్కడను మనకి హిందీ ప్రచార సభలు అన్నీ కూడా చెల్లుబాటు అయినాయి. మరి ఫ్రాక్షన్ అంటే మనకు ఇక్కడ చూసినట్లయితే 2008 నుంచి 25 వచ్చేసరికి, అంటే 24 వచ్చేసరికి చాలా మార్పులు జరిగినాయి. మరి 25 తర్వాత సంవత్సరాలు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. కాబట్టి మనం మ్యాక్సిమము ఏం చేయాలి అంటే ఈ డిగ్రీలో 10+2 కానీ ఈ డిగ్రీలో కంపల్సరీగా ఒక లాంగ్వేజ్గా కానీ చదివి ఉండాలి. లేకపోతే లాంగ్వేజ్గా చదువుకున్న వాళ్ళు ఎంఏ హిందీ మళ్ళీ చేసుకొని మళ్ళీ పరీక్షకి వాళ్ళు ఏం చేయాలి అంటే మళ్ళీ అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత బీఈడి చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క డిగ్రీలో మనకు వచ్చేసి ఆప్షనల్ ఆర్ లాంగ్వేజ్గా చదివితే మనకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అవకాశం ఉంది వాళ్ళకు. సో కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, కోర్టుకు వెళ్ళడం జరిగింది. విద్వాను హిందీ ప్రచార సభ క్యాండిడేట్స్ మరి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళడం జరిగితే హైకోర్టు డిఎస్సికి రాయడం జరిగింది. వీళ్ళను మీరు కన్సిడర్ చేస్తారా చేయరా, అసలు వీళ్ళకి అర్హత ఉందా లేదా, అది మీ పరిధిలో ఉన్నటువంటి అంశము, మీరు అర్హత ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి, ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈ హైకోర్టు ఆదేశించడంతో మనకి డిఎస్సి నుంచి వెళ్ళి మనకి వాకటి కరుణ అండ్ మెమో నెంబర్ నాకు గుర్తులేదు సరిగా, కాకపోతే ఒక మెమో ఇవ్వడం జరిగింది, మా హైకోర్టుకు సబ్మిషన్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 140 మెంబర్స్ హిందీ ప్రచారక క్యాండిడేట్స్, సభ క్యాండిడేట్స్ మరి వెళ్ళడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి 3 మెన్ కమిటీ ఇక్కడ వేయడం జరిగింది. ఈ 3 మెన్ కమిటీ ఏం చెప్పిందయ్యా అంటే ఈ యొక్క హిందీ ప్రచార సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, హిందీ ప్రచార సభ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూజీసీ గుర్తింపు లేదు, అదేవిధంగా పూర్తి స్థాయి డిగ్రీలు కావు. కాబట్టి మేము వీటికి వీళ్ళని అర్హులుగా గుర్తించట్లేదు. అదేవిధంగా ఈ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకి అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి మరి కోర్టుకి తెలియజేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి అయినా కూడా దీన్ని బట్టి ఇది కూడా 2023లో రావడం జరిగిందండి. 2023 రీసెంట్గా 2024. సో 23లో మేబీ డిసెంబర్ ఆర్ నవంబర్లో రావడం జరిగింది. ఈ యొక్క సర్క్యులర్ మెమో అనేటువంటిది ఇష్యూ చేయడం జరిగింది పర్టికులర్ హైకోర్టు ఆర్డర్స్ పైన. సో కాబట్టి టీఎస్ తెలంగాణ స్టేట్లో మరి క్లియర్గా ఈ అంశం పైన మనకి ఒక పర్టికులర్గా మరి మెన్షన్ చేస్తూ మెమో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికైనా ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా అభ్యర్థుల యొక్క ఇంకొక కోరిక కూడా ఏంటంటే ఒక కట్ ఆఫ్ డేట్ పెడితే బాగుండు. కట్ ఆఫ్ డేట్ అంటే పర్టికులర్గా ఇప్పుడు చూడండి 2012 క్యాండిడేట్, ఈ 2012 క్యాండిడేటు ఈ యొక్క అకాడమీ క్వాలిఫికేషన్స్ అయిపోయినాయి, అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అయిపోయిన తర్వాత ఆయన నెక్స్ట్ టీచర్ జాబ్కు అప్లై చేసుకుంటున్నాడు. 2012లో మిస్ అయింది, కానీ 2017కి వచ్చేసరికి 5 ఇయర్స్లోనే అతనికి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ పైన అవగాహన లేదు. అప్పటి వరకు చెల్లినటువంటి సర్టిఫికెట్లు ఇక ముందు చెల్లవు అని చెప్పేసి ఎవరు కూడా కలగనరు కదా. సో కాబట్టి ఇతను 2012లో అర్హుడు, 2005 సంవత్సరాల తర్వాత 2017లో అంటే అతనికి తెలియకుండానే అనర్హుడుగా గుర్తింపబడడం జరిగింది. ఇది కూడా అన్యాయమే. సో కాబట్టి ఒక పర్టికులర్ డేట్ అంటే ఈ జీవో రావడం జరిగింది 2017 కాబట్టి 2017 నుంచి ఇంకెవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళకి అర్హత ఇవ్వము. ఒక కట్ ఆఫ్ డేట్ లాంటిది ఇచ్చి దానికి ముందు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులే. కానీ ఈ డేట్ నుంచి ఇంకా ముందు చేసుకోబోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సర్టిఫికెట్లు చెల్లవు అని చెప్పేసి ఇస్తే బాగుండు. ఆ విధంగా ఎందుకంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు
చాలామంది 40+ ఉన్నారు. మళ్ళీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ సంపాదించుకోవాలంటే ఒక 5-6 ఇయర్స్ మళ్ళీ చదవాల్సి ఉంటుంది. మళ్ళీ డిగ్రీలో అడ్మిషన్ వేసి దాంట్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ 3 ఇయర్స్ మళ్ళీ బీఎడ్ చేసి, అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క సర్టిఫికెట్స్ కూడా మనకి ఎట్లా అంటే సీక్వెన్స్గా లేవు అన్నమాట. అంటే ఒక ఆర్డర్లో లేదు. సీక్వెన్స్ ఎందుకు లేదంటే వాళ్ళు రకరకాలుగా కోర్సులు చేయడం జరిగింది హిందీ క్యాండిడేట్స్. సో అది కూడా చూసినట్లయితే ఇంకా మనకి క్యాండిడేట్స్ దొరకనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో మొత్తానికి ఈ కంప్లీట్గా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ను మీకు అందించడం జరిగింది. ఇందులో సాధ్యమైనంత వరకు ఫుల్ మంచి క్లారిటీగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది విత్ జీవోస్తో సహా. సో కాబట్టి దీన్ని అవగాహన చేసుకొని ఆవేశపడకుండా అయ్యో ఇది చెల్లదు అని బాధపడకుండా, ఈ డిమాండ్ కూడా ఉంది, కట్ ఆఫ్ డేట్ ఒక డేట్ అనేటువంటిది మెన్షన్ చేయాలి అనేటువంటిది కూడా డిమాండ్ ఉంది. సో ఈ యొక్క డేట్ మెన్షన్ చేసినట్లయితే కొంతమందికి ఊరట దొరుకుతుంది. అదేవిధంగా దక్షిణ రీసెంట్లీ మళ్ళీ ఊరట అని రావడం జరిగింది. ఊరట ఎవరికి ఊరట? ఎవరైతే దక్షిణ భారత్ హిందీ ప్రచార సభలో మరి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే పొందినరో, అదేవిధంగా ఎన్సిఈటి గుర్తింపు ఉన్నటువంటి ట్రైనింగ్స్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా వాళ్ళకి అర్హత ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఊరట ఇచ్చింది. అంటే హైకోర్టు ఆదేశించింది అని చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి అంశం కూడా చాలా డిఫికల్ట్గానే ఉండబోతుంది. ఎందుకంటే యూజీసీలో కనుక ఆ ఇన్స్టిట్యూషన్ ఉన్నట్లయితే మనం ఎవరిని కోర్టుకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ యూజీసీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీస్ అని మనం లిస్ట్ కొట్టంగా, అంటే మనం క్రోమ్లో ఎంటర్ చేయగానే మనకు ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో కనుక ఇది ఉన్నట్లయితే మనం అక్కడనే ఆ వెరిఫికేషన్ ఆఫీసర్కి ఎవరైతే ఉన్నారో, సార్ మీరు యూజీసీకి గుర్తింపు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో కనుక డిగ్రీకి సమానమైన కానీ డిగ్రీ చేసినట్లయితే అది అర్హత ఉంటుంది అని అన్నారు, మెన్షన్ చేశారు జీవో నెంబర్ 25లో. సో ఇందులో ఆ యొక్క యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ లిస్టులో మా యొక్క దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ కానీ ఇంకా హిందీ ప్రచార సభల పేర్లు కనుక ఉన్నాయి అని చెప్పి మనం ఆ వెరిఫికేషన్ ఆఫీసర్ కనుక చూపెట్టినట్లయితే అతను ఎలాంటి క్వశ్చన్ చేసేటువంటి ఆస్కారమే లేదు, కోర్టుకు పోవాల్సినటువంటి ఆస్కారమే లేదు. కానీ ఈ యొక్క అంశం పైన అభ్యర్థులు అవగాహనతోటి ఉండి మరి వాళ్ళ యొక్క భవిష్యత్తును ఇంకా ముందు కొంత ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ పెంచుకునే పనిలో ఉండండి. మేబీ ఇంకొక 5 ఇయర్స్కి మళ్ళీ ఒక డిఎస్సి రావడం జరుగుతుంది. మీరు ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేసుకోండి. అంటే కంప్లీట్గా 4 ఇయర్స్ డిగ్రీ చేసుకున్నట్లయితే విత్ బీఎడ్ తోటి రావడం జరుగుతూ ఉంది. ఎవరైనా అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర మీరు గైడెన్స్ తీసుకొని మీరు ఆ కోర్సులో జాయిన్ అయ్యి, ఇప్పుడు మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ కావచ్చు, అదేవిధంగా ఉస్మానియా కావచ్చు, అదేవిధంగా ఇందిరాగాంధీ ఇగ్నూ కావచ్చు. సో రకరకాల యూనివర్సిటీస్ మనకు తెలంగాణలో స్టడీ సెంటర్స్ ఉండాలి. ఆ భౌగోళిక ప్రాంతంలోనే ఆ యూనివర్సిటీస్ ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్లో చేసే వాళ్ళు ఇది కూడా ఉంది. డిస్టెన్స్లో ఎవరైతే చేస్తూ ఉన్నారో ఇది కూడా ఇంపార్టెంట్ విషయం. డిస్టెన్స్లో ఎవరైతే చేస్తూ ఉన్నారో ఈ తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్, అది కూడా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీస్ నుంచెల్లే మీరు కోర్సు చేయండి. అట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అదేవిధంగా మరి ఎవరైతే ఇక ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఒక 5 ఇయర్స్కి చాలా ఈజీ అండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. 5 ఇయర్స్ మళ్ళీ చూడండి, 12లో వచ్చిన డిఎస్సి 17లో వచ్చింది. 5 ఇయర్స్ మనం కంపల్సరీ క్వాలిఫికేషన్ పెంచుకోవచ్చు కావాలనుకుంటే. 17లో వచ్చింది, 24లో వచ్చింది. ఎన్ని సంవత్సరాలండి? 7 ఇయర్స్. 7 ఇయర్స్ అంటే మనకు 18లోనే తెలిసింది. 2018లోనే ఏం తెలిసిందండి అంటే మనకు అనిపిస్తుంది, అబ్బా సార్ మళ్ళీ చదవాలా, మళ్ళీ చేయాలా అంటే మరి ఏం చేద్దాం, మనం పరిస్థితులు అట్లా ఉన్నాయి. సో పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితులకు అనుకూలంగా మనం మారాలే. కానీ మనకు అనుకూలంగా ప్రభుత్వాలు మరి నిర్ణయం తీసుకుంటే బాగానే ఉంటుంది, డిస్టర్బెన్సే ఉండదు. ఈరోజు ఈ వీడియో చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో చూడండి, ఇక్కడ టెట్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ టెట్తోటి చాలా ఎంత ఫిల్టర్ చేయడం అండి, మొత్తం కూడా ఫిల్టర్ చేసే ప్రాసెస్ అంతే. ఇక్కడ నీకు ఈ అర్హతలు ఉన్న వాళ్ళు ఎవ్వరు దొరకకపోతే ఈ అర్హతలు ఉన్న వాళ్ళకే ఇస్తారు. కాకపోతే ఏంటంటే కాంపిటీషన్ పెరిగింది, చదివే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఒకప్పుడు హిందీని ఎవరు చదవలేదు, ఇప్పుడు అందరూ చదువుతూ ఉన్నారు. ఎందుకంటే హిందీ చదవడం ద్వారా మంచి అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు
చాలా ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఉంది హిందీ చదవడం ద్వారా. సో కాబట్టి ఎవరైతే తెలిసిన పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు పిల్లలను 10th క్లాస్లో ఎట్లా హిందీ చదువుతున్నారు, ఇంటర్లో, తర్వాత డిగ్రీలో, తర్వాత పీజీలో, అదేవిధంగా బీఈడ్లో 1 మెథడ్గా, అదేవిధంగా 2 మెథడ్స్ ఉంటాయి కదా మనకు బీఎడ్లో. సో 1 మెథడ్గా మనకి హిందీని తీసుకొని వాళ్ళు హిందీ వైపు వెళ్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవగాహన వచ్చేసింది మ్యాక్సిమం కొంతమంది పేరెంట్స్కి. ప్రైవేట్ స్కూల్స్లో మనకి నర్సరీ నుంచి వెళ్ళి, అంటే 1st క్లాస్ 2nd క్లాస్ నుంచి వెళ్ళి హిందీ లెటర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ హిందీ పట్ల కొంచెం అవేర్నెస్ తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి సో ఇప్పటికి ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే 10th, ఇంటర్, డిగ్రీలో కూడా హిందీ ఉండేటట్టు చూసుకోండి. ఆ తర్వాత మనకు నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పలేము, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ అయినప్పుడు ఫిల్టర్ చేసే ప్రాసెస్ చేస్తారు. అప్పుడొకప్పుడు 5వ తరగతికి కూడా ఉద్యోగం ఇచ్చారు, 7వ తరగతి చదివిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. సార్ నేను 7వ తరగతి చదివినా దానికి అర్హత ఇవ్వండి అంటే ఉండదు. సో కాంపిటీషన్ బట్టి మనం కాంపిటీషన్లో ఉన్నాము, ఒక పోటీ పరీక్షల్లో ఉన్నాము. ఆ పోటీ పరీక్షల్లో ఎక్కువ మంది ఏ విధంగా అర్హతలు ఉంటాయో అదేవిధంగా పరిస్థితులు, నాణ్యమైన విద్య అందించడం గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. నాణ్యమైన విద్య కోసం ఏం చేయాలి, నాణ్యమైనటువంటి ఉపాధ్యాయులను తీసుకోవాలనేటువంటి అంశంపైనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఎన్సిఈటి, అదేవిధంగా యూజీసీ, గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు రకరకాలుగా మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఫస్ట్ నుంచే అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి విషయాల్లో మంచి అవగాహనతోటి ఉండి మనం కోర్సు సెలెక్ట్ చేసుకునేటప్పుడే చేసుకున్నట్లయితే ఇలాంటి ఇబ్బందులు రావు. నిజంగా మరి వీళ్ళ క్యాండిడేట్స్లో తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళకు ఒక గైడెన్స్లో వెళ్ళిపోయారు. అవి 2012 వరకు కూడా ఓకే ఉన్నాయి, కానీ ఫ్యూచర్లో వాటికి ఇబ్బందులు వస్తాయని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇలాంటి అంశాలపైన మనం అవగాహన పెంచుకొని అవగాహనతోటి ముందుకెళ్తూ నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ సీక్వెన్స్ కూడా చూసే అవకాశం ఉంది. 10th తర్వాత ఇంటర్ చేయాలి, ఇంటర్ తర్వాతనే డిగ్రీ చేయాలి, డిగ్రీ తర్వాతనే పీజీ చేయాలని చెప్పి సీక్వెన్స్ పెట్టిండు అనుకోండి, ఇంకా చాలామంది ఫిల్టర్ అవుతారు. కాబట్టి సో మనకి ఓపెన్లో టాస్ ఉంది, తెలంగాణ ఓపెన్ స్కూల్ టాస్ ఇంటర్ చేసుకోండి, 10th తర్వాత ఇంటర్ చేసుకోండి, ఇక్కడ హిందీని ఒక సబ్జెక్టుగా తీసుకోండి. తర్వాత డిగ్రీలో ఆప్షనల్గా చదవండి, లేకపోతే 4 years విత్ బీఎడ్ తోటి 4 years కోర్సు చదువుకోండి. సో ఇట్లా ఒక 4-5 yearsలో మీరు కావాల్సిన అర్హతలు సంపాదించుకుంటారు. మళ్ళీ ట్రైనింగ్ అదేవిధంగా అన్నీ కూడా అయిపోతాయి. కాబట్టి మళ్ళీ మీకు మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. సో ఇందులో ఉన్నటువంటి అంశాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఏదైనా మీ అభిప్రాయం ఉన్నట్లయితే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అంశాలు ఇంకా ఏదైనా విషయం కావచ్చు, మీకు సర్వీస్ సంబంధించినటువంటి అంశాలపైన మీకు క్లారిటీ రావాలి అంటే సో డౌట్ రూపేణ కూడా మీరు చెప్పవచ్చు, దానిపైన నేను వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి. శివ హిందీ అకాడమీ తరపు నుంచి చిన్నగా ఒక అవగాహన కోసం, అవేర్నెస్ కోసం చేసినటువంటి చిన్న వీడియో అండి. అందరూ తప్పకుండా లైక్ చేయాలని, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.